పొద్దున్న మీకు ఎక్కడ వరకు చెప్పానంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఆఫ్ అల్టిమేట్ షియర్ స్ట్రెస్ T1 into B cos beta minus alpha into BC by sin phi into cos phi plus beta minus alpha. ఇక్కడ వరకు పొద్దున్న డిస్కస్ చేసుకున్నాం అంతేనా. సో పొద్దున్న మిమ్మల్ని లాస్ట్ టైం క్వశ్చన్ ఏంటంటే ఈ వర్క్ డన్లో ఎన్ని టర్మ్స్ కాన్స్టెంట్గా ఉంటాయి లేదా ఎన్ని ఇండిపెండెంట్ టర్మ్స్ ఉన్నాయి అంటే వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అని అడిగాను పొద్దున్న మేము. లాస్ట్ క్వశ్చన్ అదే కదా అడిగాను. మళ్ళీ అడుగుతున్నా, ఈ ఈక్వేషన్లో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అని చెప్తారా? ఈ ఈక్వేషన్లో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఈక్వేషన్లో? దాన్ని అన్మ్యూట్ అయ్యి చెప్పండి ఒకసారి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? టౌ బి బీటా ఆల్ఫా అండ్ బీసీ. కృష్ణ అవన్నీ వేరియబుల్సా? కాన్స్టెంట్స్ అవన్నీ రాసినాయి కాన్స్టెంట్స్ అవన్నీ ఓకేనా. మరి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో? వేరియబుల్స్ 5 ఒకటి వేరియబుల్ కదా ఓకేనా. 5 ఒకటిన వేరియబుల్, ఇంకేమున్నాయా? ఫైవ్ ఒకటి కదా వేరియబుల్ ఓకేనా. మంజునాథ్ 3 అండి, మంజునాథ్ 3 రాసావు కదా. 8 3 అంటే ఏంటి? మంజునాథ్ ఉన్నావా? ఎన్ని వేరియబుల్స్? 3 ఉన్నాయి దీంట్లో వేరియబుల్స్. ఏంటి? చెప్పు చెప్పు చెప్పు. T1 కాన్స్టెంట్. T1 అంటే ఏంటి? థిక్నెస్ ఆఫ్ ది చిప్ బిఫోర్ మెషినింగ్ చేయి. మరి 3 కాన్స్టెంట్లు ఏంటి? 3 వేరియబుల్స్ ఏమున్నాయి దీంట్లో? 5 ఒకటి కదా వేరియబుల్ ఉంది ఓకేనా. అంటే ఇప్పుడు ఈ వర్క్ డన్నే ఓకేనా. ఇప్పుడు ఈ వర్క్ డన్ అన్నది ప్యూర్గా దేని మీద డిపెండ్ అయిపోతుంది? 5 మీదగా డిపెండ్ అవుతుంది ఓకేనా. 5 మీదగా డిపెండ్ అవుతుంది వర్క్ డన్ అన్నది. అదవుతుందా? ఇప్పుడు నాకు ఏం కావాలి? మ్యాక్సిమం వర్క్ డన్ కావాలా, మనకి మినిమం వర్క్ డన్ కావాలా? ఓకేనా. మనకి ఇప్పుడు వర్క్ డన్ అన్నది మ్యాక్సిమం ఉండాలి, మినిమం ఉండాలి. ఎప్పుడు కూడా మనం చేసే వర్క్ అన్నది మ్యాక్సిమం వర్క్ ఉండాలి, మినిమం వర్క్ ఉండాలి. ఏమైనా చెప్తారు ఒకసారి? మినిమం వర్క్ ఏమైనా ఉండాలి అంటే మనం చేసే ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి ఓకేనా. రాబడే ఎక్కువ ఉండాలి కదా ఓకేనా. ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే ఈ వర్క్ అనేది ప్యూర్గా పై మీద డిపెండ్ అయిపోతుంది కదా ఓకేనా. నాకు ఇప్పుడు ఏ పై వాల్యూ అన్నది ఎంత అయితే ఈ వర్క్ డన్ అన్నది మినిమం అవుతుందో నాకు కావాలి ఓకేనా. పై వాల్యూ ఎంత అయితే నాకు ఈ వర్క్ డన్ అన్నది మినిమం అవుతుందో నాకు కావాలి ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి దీన్ని? అందరూ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పై. అంటే ఇప్పుడు వర్క్ డన్నే ఓకేనా. వర్క్ డన్నే డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు phi ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా. డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు 0 చేస్తే మనకి ఇక్కడ ఏ పై దగ్గర ఓకేనా వర్క్ డన్ అనేది మినిమం మనకు వస్తుందా ఓకేనా. అంటే మీరు ఇప్పుడు ఈ వర్క్ డన్ ఈక్వేషన్ మొత్తాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయక్కర్లేదు ఓకేనా. చూడండి, ఈ న్యూమరేటర్లో మనకి ఏమైనా 5 టర్మ్స్ ఉన్నాయా? లేవు కదా ఓకేనా. పైన 5 టర్మ్స్ లేవు కదా మనకి ఓకేనా. కేవలం డినామినేటర్లో కదా ఉన్నాయి
ఒక మనకి మినిమం కావాలంటే ఈ డినోమినేటర్ మ్యాక్సిమం అవ్వాలి కదా. సో మ్యాక్సిమం ఎక్కడ మ్యాక్సిమం కావాలో అన్నా కూడా మనకి ఏం చేయాలి, దాని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ 5 అండ్ ఈజ్ఈక్వల్ 0 సరిపోద్దా. ఓకేనా. సో మీరు మొత్తాన్ని డెఫినేషన్ చేయవలసిన పని లేదు. ఓకేనా. జస్ట్ డినోమినేటర్ని డెఫినేషన్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే న్యూమినేటర్లో మనకి 5 టర్మ్స్ లేవు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మీరు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఈజ్ఈక్వల్ టు 0 చేసి 5 వాల్యూ ఎంత నాకు కడతారా. ఓకేనా. సరే డైరెక్ట్గా రాసేస్తాను. ఓకేనా. దాన్ని డిఫరెన్షియేషన్ చేసి 5 వాల్యూ అన్నది ఎంత వస్తుందో డైరెక్ట్గా రాసేస్తున్నాను. అర్థమవుతుందా. మీరు రేపటికల్లా ఏం చేయాలంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేసి నేను రాసిన పైకి ఈక్వల్ అవుతుందా లేదా అన్నది మీరు చేసుకుని రావాలి. చేస్తారా, అది ట్రై చేస్తారా. ఒకవేళ మీకు రాకపోతే రేపు చెప్తాను. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఈజ్ఈక్వల్ 0 చేస్తే నాకు 5 వాల్యూ ఎంత వచ్చిందంటే, ఓకేనా, 5 వాల్యూ ఎంత వచ్చిందంటే పై ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఓకేనా. 90 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఓకేనా. ఈ 5 దగ్గర వర్క్ డన్ అన్నది ఎలా ఉంటుందంటే మినిమం ఉంటుంది. ఓకేనా. ఈ 5 దగ్గర వర్క్ డన్ అన్నది ఎలా ఉంటుందంటే మినిమం ఉంటుంది. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని 5 ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ మినిమం వర్క్ డన్ అన్నది ఈ 5 దగ్గర ఉంటుంది అని చెప్తున్నాను కదా. ఓకేనా. దీన్ని ప్రూవ్ చేయడానికి నేను మర్చెంట్ సర్కిల్ థియరంని యూజ్ చేయలేదా. చేశాం కదా. ఓకేనా. అందుకే దీన్ని ఏమంటామంటే మర్చెంట్ థియరీ అంటే మర్చెంట్ అన్నవాడు చేశాడనమాట, ప్రూవ్ చేశాడనమాట. అది కాకపోతే ఇది కేవలం థియరిటికల్ మాత్రమే. దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అన్నది ఏమీ లేదు. ఓకేనా. దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అన్నది ఏమీ లేదు. ఓకేనా. ఈ పైన ఏమంటారంటే ఓకేనా ఆప్టిమం ఈ పైన ఏమంటారంటే ఆప్టిమం షియర్ యాంగిల్ ఫర్ minimum work done criteria. ORR. అక్కడ ఈ ఫైన్ ఏమంటారంటే ఆప్టిమం షియర్ యాంగిల్ ఫర్ వర్క్ డన్ అంటే ఏం చెప్పండి మీకు. ఇక్కడ మనకి ఇక్కడ వర్క్ డన్ అంటే ఏంటి, మనకి ఎఫ్సి ఇంటూ బీసీనా. వర్క్ డన్ అంటే మనకి ఎఫ్సి ఇంటూ బీసీనా. ఫర్ గివెన్ మెషినింగ్ ప్రాసెస్కి మనకేం తెలుసు అంటే ఈ వీసీ అన్నది కాన్స్టెంట్ అని తెలుసు. ఓకేనా. ఇప్పుడు ఈ వర్క్ డన్ అన్నది మినిమం అయ్యిందంటే ఆటోమేటిక్గా కటింగ్ ఫోర్స్ అన్నది ఏమవుతుంది, మినిమం అవుతుందా. అవుతుందా పాయింట్ అర్థమైందా. ఓకేనా. అందుకే ఇదే క్రైటీరియా ఏమంటామంటే ఇదే క్రైటీరియా ఇంకో పేరు ఏంటంటే మినిమం కటింగ్ ఫోర్స్
criteria. Minimum cutting force criteria. TCRITERIA. Minimum cutting force criteria. ఓకే, మరి వర్క్ డన్ అన్నది మినిమం వర్క్ డన్ అన్నది ఓకే, వర్క్ డన్ అన్నది మినిమం అయింది అనుకోండి. ఓకేనా, వర్క్ డన్ అన్నది మినిమం అయింది అనుకోండి. ఓకేనా, మరి వాట్ అబౌట్ ఎనర్జీ? వాట్ అబౌట్ ఎనర్జీ? మరి ఎనర్జీ ఏమవుతుంది? ఓకేనా, మరి ఇక్కడ మనకి ఓకేనా, ఇక్కడ మనకి ఎనర్జీ అన్న ఓకేనా, ఇక్కడ మనకి ఎనర్జీ అన్న వర్క్ డన్ అన్న పవర్ అన్న ఒకటే కదా. ఓకేనా, అందుకే దీన్ని ఏమంటామంటే మినిమం ఎనర్జీ ఎనర్జీ క్రైటీరియా. మినిమం ఎనర్జీ క్రైటీరియా అని కూడా అంటాం. అర్థమవుతుందా? సో ఈ ఫైని ఏమంటారంటే ఓకేనా, ఆప్టిమమ్ షియర్ యాంగిల్ ఫర్ మినిమం వర్క్ డన్ క్రైటీరియా ఓవర్ మినిమం కటింగ్ ఫోర్స్ క్రైటీరియా ఓవర్ మినిమం ఎనర్జీ క్రైటీరియా. ఈ క్వశ్చన్లో మనకి ఈ మూడు ఏ వర్డ్ మెన్షన్ చేసినా సరే మనం ఫైని ఈ ఈక్వేషన్ యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇంకోటి కూడా ఏమంటారంటే ఓవరాల్ ఇంకో పేరు ఏమంటారంటే దీన్ని ఇక్కడ గ్యాప్ కాబట్టి పైన రాస్తాను, మర్చెంట్ షియర్ యాంగిల్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. మర్చెంట్ షియర్ యాంగిల్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. ఓకేనా, మనకి ఏమి యూజ్ చేసినా సరే ఓకేనా, ఈ టర్మ్స్లో ఏ యూజ్ చేసినా సరే ఈ ఫై అన్నది వాడతాం మనం. అర్థమైనది? ఇంకొకసారి చెప్పనా, ఆ పేర్లని జాగ్రత్తగా రాస్తాం. ఓకేనా, అర్థమైంది? ఇంకోసారి రిపీట్ చేయాలి. అక్కడ ఒక సమ్ నోట్ చేసుకోండి. ఓకేనా, సమ్ నోట్ చేసుకోండి. ఇండియన్ ఆర్థోగోనల్ machining operation machining with a single point cutting tool cutting tool of rake angle 10 degrees, comma, the uncut chip thickness and the chip thickness
the chip thickness r 0.125 mm and 0.22 mm respectively using merchant first solution for the condition of minimum cutting force the coefficient of friction is the coefficient of friction at the chip tool interface is dash. ఇది క్వశ్చన్. నేను చెప్పే ముందు ఎవరైనా ఈ క్వశ్చన్ ట్రై చేస్తారా? ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ ఛాన్స్ ఇస్తాను. నేను చెప్పక ముందు మీకు ఒక 2 మినిట్స్ ఛాన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్ ఎవరైనా సాల్వ్ చేస్తారా? ఎవరైనా సాల్వ్ చేస్తాం, మీ ఇష్టం, అది సాల్వ్ చేసినా పర్వాలేదు, నాకు కొంచెం ఐడియా ఇచ్చినా పర్వాలేదు, అండ్ మీ వ్యూ చెప్పినా పర్వాలేదు. ఇలా సాల్వ్ చేయవచ్చు సార్, ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మీ వ్యూ చెప్పినా పర్వాలేదు. ట్రై చేస్తారా? క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా రైటింగ్? చెప్పు. కండిషన్ ఆఫ్ మినిమం కటింగ్ ఫోర్స్ కామా ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ at the tip tool interface is at the tip tool interface is dash. ఓకేనా? 1842 అయింది, 1845 వరకు ఛాన్స్ ఇస్తాం. పండు సొల్యూషన్ ఎలా చేయాలి చెప్పు ఒకసారి. దగ్గర ఏం కట్టమన్నాడు? ఫ్రిక్షన్ ఫోర్సా? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇది ఏంటంటారు? కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ షార్ట్ నోట్స్ సహాయత్తా అంటున్నావు. కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో షార్ట్ తెలియకుండా జస్ట్ ఏదో పైపు ఫార్ములా సహాయత్తం ఏంటి? షార్ట్ నోట్స్ రాసే ముందు ఏదో జస్ట్ పైన ఫార్ములాస్ రా. వ్యూ అంటే ఏంటో చెప్పు ఒకసారి. సార్ కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే చెప్పు, నేను చెప్పేసాను. కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? వ్యూ కట్టమన్నాడు. వ్యూ వాల్యూ కట్టమన్నాడు. వ్యూ ఈజ్వల్ ఫార్ములా ఏంటి మనకి? ట్యాన్ బీటానా ఎఫ్/, అనుకోండి, మనకి ఎఫ్ గురించి ఇవ్వలేదు, ఫోన్లే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్/, అన్న. ఓకేనా? నాకు ఎఫ్ గురించి అన్న గురించి ఫోర్స్ గురించి ఎక్కడ చెప్పడం మన క్వశ్చన్లో. ఓకేనా?
ఫోర్స్ ఫోర్స్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఒకనా నేను బీటా వాల్యూ కడతాను. ఓకేనా, ఆడు ఏ కండిషన్ యూస్ చేయమన్నాడు? మినిమం కటింగ్ ఫోర్స్ కండిషన్ యూస్ చేయమన్నాడా? ఓకేనా, మినిమం కటింగ్ ఫోర్స్ కండిషన్ అప్పుడు మనకి ఫార్ములా ఉంది, ఫై ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 కట్టినా మైనస్ బీటా బై 2. ఓకేనా, నాకు ఇప్పుడు ఏం కావాలి? దీని నుంచి బీటా కావాలి. బీటా కావాలంటే ఆల్ఫా తెలియాలి, ఫై తెలియాలి. ఓకేనా, ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో. ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదా? ఇది ఏంటిది? ఆల్ఫా ఇచ్చాడే కదా, ఆల్ఫానా. సో ఆల్ఫా వాల్యూ ఎంత? 10. ఓకే, బాగుంది. నెక్స్ట్ 5 కావాలి. ఓకేనా, నాకు 5 వాల్యూ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? T1 ఇచ్చాడు. T1 ఎంత ఇచ్చాడు? 0.125 ఇచ్చాడు. ఓకేనా, T2 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.22. 0. అన్కట్ చిప్ థిక్నెస్ అంటే T1 కదా. అన్కట్ చిప్ థిక్నెస్ అంటే T1 T2? T1 ఎంత ఇచ్చాడు? 0.125 ఇచ్చాడు. ఓకేనా, థిక్నెస్ ఎంత ఇచ్చాడు? 0.22 ఇచ్చాడు. ఓకేనా, నాకు ఇప్పుడు ఈ 3 ఉన్నాయి నా దగ్గర. ఓకేనా, ఈ 3 ఉపయోగించి 5 అని కట్టొచ్చా మనం? ఎలాగా? ఎలా కట్టొచ్చు 5 అని? చెప్పు. ఫై ఈజ్ ఈక్వల్ టు ఒకసారి తను మాట్లాడుతున్నాడు. చెప్పాలి. ఫై ఈజ్ ఈక్వల్ టు కాక నువ్వు ఆశిత్ మాట్లాడు. 90 ప్లస్ ఆల్ఫా బై 2. ఇది ఎప్పుడు యూస్ చేయలేదు? ఇది ఎప్పుడు యూస్ చేయలేదు. షియర్ స్ట్రెయిన్ అన్నది మినిమం అంటే ఇక ఎక్కడైనా నీకు షియర్ స్ట్రెయిన్ మినిమంగా ఉండాలని చెప్పి అక్కడ చెప్పడం నీకు మరి చెప్పలేనప్పుడు ఎందుకు వాడతావు? అర్థమైందా? అది ఏ కండిషన్ చెప్పాడు? మినిమం కటింగ్ ఫోర్స్ కండిషన్ యూస్ చేయమన్నాడు. అంతే తప్ప మినిమం షియర్ స్ట్రెయిన్ కండిషన్ యూస్ చేయమన్నాడు. అర్థమైందా? సో అది యూస్ చేయకూడదు. చెప్పాక మీకు పొద్దుటే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా యూస్ చేయకూడదని. లేదా నువ్వు చెప్పమ్మా పండు. ఇప్పుడు 3 ఉపయోగించి 5 వాల్యూ కట్టవచ్చు మనం. ఎలా కట్టాలి 5 వాల్యూ? ఒకసారి తీయండి. సైన్ రూల్ చెప్పు. ఎలా మనకి నీ క్వశ్చన్ సరే యూస్ చేయవచ్చు. ఓకే, నీ క్వశ్చన్లు ఎక్కడైనా వెలాసిటీలు ఉన్నాయా? మన వెలాసిటీ లేనప్పుడు మనకి బీసీలు ఎక్కడ నుంచి తెస్తావు? బీసీలు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అదవుతుందా? సో దీని నుంచి దీని నుంచి పండు నాకు ఇప్పుడు ఈ 3 ఉపయోగించి నేను చెప్పాను. అప్పుడు ఎలా వస్తుంది మనకి 5 వాల్యూ వస్తుంది. tan phi ఈజ్ ఈక్వల్ టు r cos alpha బై 1 మైనస్ r sin alpha. చెప్పారు ఆశిత్.
హర్షిత్ చెప్పు, అర్థమైందా? దీని నుంచి మనకి 5 వస్తుందా? ఫస్ట్ 5 వాళ్ళతో కట్టుకోండి. హర్షిత్ నీ వాయిస్ కట్ అయిపోతున్నాం. అది చెప్పు. T1 T1/T2 ఈజ్ ఈక్వల్ టు యూస్ చేసుకోవచ్చు, శుభ్రంగా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నీకు 5 కట్టడానికి చాలా ఇబ్బందులు పడిపోతావు. అదంతా ఎందుకు మరి డైరీ ఫామ్లో ఉంది కదా ఇది. ఒక దీని నుంచి ఇది వచ్చింది కదా. ఒక ఇప్పుడు ప్రాసెస్ అందరికి అర్థమైందా ఏం చేశాను? ఓకేనా? మీరు త్వరగా చక్కగా చేసి నాకు బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ అంటే ఏంటి సార్? ఆర్ అంటే రేడియస్ సార్. T1/T2 కదా నాయన. నువ్వు నాకు తెలిసి నువ్వు అసలు పుస్తకం ఓపెన్ చేయట్లే. చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే 5 = 90 + α - β/2 అన్నది మర్చెంట్ అన్నవాడు ఒక దీన్ని తీసుకొచ్చాడు. ఒక 90 + α - β/2 అన్నది మర్చెంట్ అన్నవాడు మర్చెంట్ షేరింగ్ రిలేషన్షిప్ మాట. ఇది దీన్ని ప్రూవ్ చేసిన తర్వాత అంటే మర్చెంట్ అన్నవాడు. ఇది ఏ ప్రూఫ్? ఇది థియరిటికల్ ప్రూఫ్ మాట. అదొక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అయితే కాదు. ఓకేనా? ఏ ప్రూఫ్? ఇది థియరిటికల్ ప్రూఫ్. ఇది ఓకేనా? తర్వాత చాలామంది సైంటిస్టులు వచ్చి ఏం చేశారంటే ఈ థియరిటికల్ ప్రూఫ్ని ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కింద ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని ప్రూవ్ చేద్దామని చెప్పి చాలామంది సైంటిస్టులు ప్రయత్నించారన్నమాట. ఓకేనా? ఎవరు కూడా దీన్ని ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయలేకపోయారు. అదవుతుందా? ఈ మర్చెంట్ అన్న కూడా ఏంటి సింపుల్గా ఒక థియరీ తెచ్చేసి ఆ థియరీ ప్రకారంగా దీన్ని ప్రూవ్ చేశాడనమాట. 90 + α - β/2 అని చెప్పి ఒక నీట్గా వాడు ఒక ప్రూవ్ చేశాడు. ఎవడో మర్చెంట్ అన్నవాడు. ఓకేనా? కానీ చాలామంది సైంటిస్టులు ఏం చేస్తారంటే దాన్ని థియరిటికల్గా ప్రూవ్ చేయడం కోసం ట్రై చేశారన్నమాట. సరే, ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం కోసం ట్రై చేశారన్నమాట. ఎవరో కూడా దాన్ని సాధించలేకపోయారు. ఓకేనా? చివరికి ఏమైందంటే ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఓకేనా? ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఓకేనా? ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే లీ అండ్ షాఫ్ట్స్. లీ అండ్ షాఫ్ట్స్ అనే ఒక ఇద్దరు సైంటిస్టులు వచ్చారు. ఓకేనా? లీ అండ్ షాఫ్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. లీ అండ్ షాఫ్ట్స్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఒక మర్చెంట్ థియరీని ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేద్దాం అనుకున్నారు అనమాట. కాకపోతే వాళ్ళు ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయలేకపోయారు. ఓకేనా? సో వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారంటే ఓకేనా ఇది ప్రూవ్ చేశారన్నమాట. 5 = 90 5 = 45 + α - β. ఓకే, ఎగ్జాక్ట్ ఏంటి? ఇది కదా ఎగ్జాక్ట్ ఏంటి? 5 = 45 + α/2 - β/2 కూడా ఎగ్జాక్ట్ ఇది. ఓకేనా? ఇది 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 ఎవడ చేశాడు? ఇది మర్చెంట్ అన్నవాడు ప్రూవ్ చేశాడు దీన్ని. మర్చెంట్ థియరీ ప్రకారంగా ఇది ప్రూవ్ చేశారు. ఓకేనా?
నా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ ఓకేనా? సార్ ఇక్కడ మర్చెంట్ అన్న వాళ్ళు దీన్ని ప్రూవ్ చేశారు. ఇక్కడ మర్చెంట్ అన్నవాడు ఏం తెచ్చాడు? ఇది తెచ్చాడు. అది లీ అండ్ షాఫ్ట్ అన్న వాళ్ళు దీన్ని ఈ ఫైన్ తీసుకొచ్చారన్నమాట. ఎగ్జాక్ట్గా చేయలేకపోయారు కానీ అప్రాక్సిమేట్గా తీసుకొచ్చారన్నమాట. ఒక అంటే మనకి క్వశ్చన్స్లో ఒక యూజింగ్ మినిమం వర్క్ డన్ అవి ఇవి అని చెప్పేస్తే నేను ఏం చేస్తుందంటే నీట్గా ఒక ఇది వాడతాం. అదే మర్చెంట్ అన్నవాడు వాడతాం. అలా కాకుండా బై యూజింగ్ లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఒక నేమ్ మెన్షన్ చేసాడు అనుకోండి. లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి క్వశ్చన్లో బై యూజింగ్ లీ అండ్ షాఫ్ట్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేసాడు అనుకోండి. ఇప్పుడు అప్పుడు ఏ యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇది ఎలా వచ్చింది ఏంటంటే ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చిందన్నమాట. ఓకేనా? రాసుకోండి మీరు. లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి 5 = 45 + α - β. 45 + α - β. ఓకేనా? క్వశ్చన్లో కనుక మనకి వాడు లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తే మనం ఏం యూజ్ చేయాలంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. అదవుతుందా? తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఓకేనా? ఇంకా చాలా మంది ట్రై చేస్తారు అన్నమాట. ఒక ఎగ్జాక్ట్గా దీన్ని ప్రూవ్ చేద్దామని చెప్పి. ఓకేనా? తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు. ఓకేనా? ఎవడంటే స్టెప్లర్ అని వచ్చాడు అన్నమాట. ఓకేనా? స్టెప్లర్ అని సైంటిస్ట్ వచ్చాడు అన్నమాట. ఓకేనా? ఈ సైంటిస్ట్ కూడా దగ్గరికి అంటే వెళ్ళాడు అనమాట. ఓకేనా? ఆడేం తీసుకొచ్చాడంటే 5 = 45 + α/2 - β. ఓకేనా? ఇది స్టెప్లర్ అన్నప్పుడు ప్రూవ్ చేశాడు ఎక్స్పెరిమెంట్లుగా. ఇది ఓకేనా? లీ అండ్ షాఫ్ట్తో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు స్టెప్లర్ అన్నవాడు. అదవుతుందా? మీరు ఎప్పుడు కూడా మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఇదే మినిమం వర్క్ డన్కి. ఓకేనా? కాకపోతే వాడు మనకి లీ అండ్ షాఫ్ట్ ఓకేనా బై యూజింగ్ లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్ స్టెప్లర్ ఈక్వేషన్ అని చెప్పడం అనుకోండి. ఆ పక్షంలో మనం ఈ ఈక్వేషన్ వాడాలన్నమాట. అదవుతుందా? ఈ రెండు కూడా రాసుకోండి. లీ అండ్ షాఫ్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఓకేనా? స్టెప్లర్ ఈక్వేషన్ చెప్పి ఇది రాసుకోండి. ఓకేనా? మనకి క్వశ్చన్లో కనుక ఈ పేర్లు యూజ్ చేస్తే కంపల్సరీగా ఓకేనా మనం ఇట్లా యూజ్ చేయాలి. ఓకేనా? ఈ రెండు ఆడ ఏ పేర్లు యూజ్ చేస్తాడో ఆ ఈక్వేషన్ యూజ్ చేయవలసింది. గేట్లు అడిగాడు ఒకసారి లీ అండ్ షాఫ్ట్ గురించి అడిగాడు. మేబీ గ్లబ్బర్ గురించి అడగొచ్చేమో. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా. ఓకేనా? ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్. వీటికి ప్రూఫ్ ఏం లేదు, ఎక్స్పెరిమెంటల్ ఈక్వేషన్స్. అర్థమవుతుందా? ఓకేనా?